కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమవమని
మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాగు శంకులు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా లహరాయి లహరాయి
లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి
చిల్ 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 చిగేలంది మా ఇంటి పెళ్లి కళగా చేతులు ముడి వేసే మంది వారే వీరే పోయేలా లేఖని అనుబంధంగా ఇలలో ఇప్పుడే సౌహార్దంగా ఎదురైంది చల్లని వేళ కళ్యాణ లీల అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు అరే అరే అదరదర గొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట పల్లో పడి పల్లకిని మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మిని తీసుకెళ్దాం మా వెంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అదర గొట్టు డోలు బాజాల బీటు మురుగుయ్యలు గేటు మొద మోగించేటట్టు అట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్నమిచ్చుకోక తప్పదు మా వాడు మెరుపు పోటీలేని గెలుపు సెన్సార్కి రాసి ఇచ్చుకున్న చాలదు వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు చూసిస్తున్నాడే వరుడు లక్కమిప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో బొట్టు తాపీగా ఉన్నారేంటి తొందర విందర లేనట్టు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా భూలోకమంతా వెతికి చూసుకున్నా ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు మీ కంటి పాప కోరి చేరుకున్న వీరాధి వీరుడు మరిండు చంద్రుడు అన్ని తానై ఉన్నాడు దేవుళ్ళంటి నన్ను కోరే వరపై లేడంట తన సంతోషం కన్నా అలాంటి రామచంద్రుడు నీలాగే ఉండంటాడు చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్ళాడు నీ కన్న తండ్రి కళ్ళు వెలిగి ఆనందం చూడు ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అదర గొట్టు డోలు బాజాల అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి వచ్చిన బంధువర్గం అంతటిని బట్టి నీ కొందనాలు ప్రభువా. ఇంకా వస్తున్న బంధువర్గం అంతటిని క్షేమంగా ఈ స్థలానికి తోడుకొని రమ్మని ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మహిమకరంగా ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన పగలారా కొంతైనా మంచి లేని బ్రతుకునా కొంతైనా మంచి లేని బ్రతుకునా ఎంతైనా నీ దీవెన అవసరం మాకు ఎంతైనా నీ దీవెన అవసరం ఎంతైనా నీ దీవెన అవసరం మాకు ఎంతైనా నీ దీవెన అవసరం యేసయ్యా నీ దీవెన పిలగానాలలో నడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పదం చేరగా నవవధువా స్వాగతం నీ సతం చేరగా నవవరుడా స్వాగతం ఒంటరిగా ఉండరాదని జంటగా ఉన్న మేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవ చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే 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 మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే చుక్కలే ముత్యాలల్లే నిన్ను వేసావే వివాహమన్నది పవిత్రమైనది ఓకే సహచారిగా దేహములో సగభాగముగా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వాని కొరకు చేయును మనకును దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము
ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుని వాక్యమును దీవించును గాక. 11వ వచనం వారికి మన మధ్యలో మచిలీపట్నం నుంచి వచ్చిన రజనీ గారు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. 1 నుంచి 11 వచనాలు చదువుతాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉండినప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషునకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమింపువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును దేశించువాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యమును దీవించుగా. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి వధువరులను దీవించడానికి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. అలాగే ఈ వివాహ మహోత్సవంలో దేవుడు ఘనంగా జరిగించాలని దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఈ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడై ఉంటాడని విశ్వాసముతో ప్రార్థిస్తూ మరి ఈ స్థలానికి వచ్చాం. అలాగే దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. మరి ఈ యొక్క వివాహ మహోత్సవంలో మరి చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే దేవుడు జతపరచబడినటువంటి వారిని ఎవరు వేరు చేయకూడదు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 మాటలను నేను శ్రీనివాసరావు గారికి అలాగే మరి
భాగ్యలక్ష్మకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది అమూల్యమైనది, ముత్యము కంటే విలువైనది. కాబట్టి పిల్లారా, అంతటి గొప్ప బహుమానాన్ని మరి శ్రీనివాసరావు గారికి మేము ఇస్తున్నాం. దేవుడు జతపరచబడినటువంటి విషయము చాలా గొప్ప కార్యం ఇది. ఎందుకనంటే ఈరోజు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని బట్టి అందరము సంతోషించి ఆనందించడానికి మనం అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. కాబట్టి పిల్లారా, మరి ఇంతవరకు వేరువేరుగా ఉన్నటువంటి బిడ్డలు మరి తల్లిదండ్రులతో ఉండడానికి పుట్టినది మొదలుకొని ఇంతవరకు మరి భాగ్యలక్ష్మి కానీ అలాగే శ్రీనివాసరావు గారు కానీ మరి ఇంతవరకు తల్లి చాటును బిడ్డగా మరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల చాటున కుమార్తెగా భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మరి ఈరోజు జతపరుస్తున్నాం. వారి ఇద్దరు భార్యాభర్తలుగా జతపరచడానికి ఈ యొక్క వివాహాన్ని మేము జరిగిస్తూ ఉన్నాం. పెద్దలు మరి అయ్యగారు మన మధ్యన ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయక్రదంగా జరిగిస్తారు. కారణం మరి ఈ యొక్క మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. గుణవతి అయినటువంటి భార్య మరి నిజంగా అది మంచి ముత్యము కంటే అమూల్యమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందని మరి గొప్ప మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట, మూడురాలు తన ఇంటిని తిరిగి వేసుకుంటుందంట. కాని పిల్లరా, మరి భాగ్యలక్ష్మ గారు మరి ఆ బిడ్డ జ్ఞానవంతురాలు. ఎందుకంటే మరి మా దగ్గరకు ప్రార్థన పుస్తకం ఉంటుంది, చాలా ప్రార్థన పరాలు, మరి చాలా మంచి బిడ్డ. నాకంటూ మరి ఆ బిడ్డ చాలా మంచి వ్యక్తి అనమాట. కాబట్టి జ్ఞానవంతురాలుగానే నడుచుకుంటుందని ఆ బిడ్డకు కొన్ని మనవులను చేస్తూ ఉన్నాను. భర్తను ప్రేమించాలి, మరి ఇద్దరు చక్కగా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, ఈ యొక్క వివాహ మహోత్సవంలో దేవుడు ఘనంగా జరిగించాలని దేవుని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనతోనే ఎక్కువగా ఈ యొక్క వివాహానికి మేము వచ్చాం. ఎందుకనంటే వాతావరణాలు చూస్తే ఎక్కడ మరి నిన్నటి దినాన మరి అంత కార్యక్రమం అయిపోయింది, వర్షం పడిపోయింది. ఏమంటే మొన్న రోజున మనం ఇక్కడికి వచ్చాం, ఆ రోజు కూడా ఇక్కడ కార్యక్రమం అయిపోయింది, వర్షం వచ్చింది. కానీ అప్పటి నుండి కూడా మంచి వాతావరణాన్ని ఇవ్వాలని బిడ్డలను త్వరగా మరి ఈ యొక్క కార్యక్రమంలో జతపరచాలని మరి ఆశతో మేము ఎదురు చూస్తూ ఈ యొక్క మాటలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని గడపాలని వివాహం జరిగినది మొదలుకొని నిరంతరము దేవుడు మీకు తోడై ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్. మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎండివి ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. సుమారు మరి ఈ వివాహము 3161వ వివాహం. అందరూ అల్లిలి చెబుదామా? మరి 45 సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాంతంలో స్వార్థ పరిచర్య చేస్తున్నారు. 3 చర్చలు ఉన్నాయి మనకి, మరి 3 సంఘాల్లో కలిపి అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి చాలామందికి లైసెన్స్ లేనప్పుడు మరి దైవజనులు పిలిపించుకొని మరి వివాహాలు చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈరోజు జరిగే వివాహము 3161వ వివాహం. మరి దేవుని చిత్తాన్ని బట్టి అంత గొప్ప దైవజనులతో మరి ఈరోజు ఈ కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని జరిపించడానికి మరి వారి తల్లిగారు ఎంతగానో ప్రయాసపడి మరి దైవజనులు ఈ వివాహం మీరే జరిపించాలని కోరినప్పుడు ఆదివారం అయినప్పటికీ అనుకూలించిన పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఆదివారం పెళ్లిళ్ళు చేయము, ఎందుకంటే ఆదివారం మాకు చర్చెస్ ఉంటాయి, 4 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు లోకల్లో ఉన్నాయి, 4వ సంఘం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ పక్కన ఉంది మాకు. మరి అసలు సమయం కుదరదు. కానీ మేము 10 గంటలకు వచ్చి కూర్చున్నాము. మరి వధువు వరుడు 12 వచ్చి కూర్చున్నారు. వాక్యం చెప్పడానికి సమయం లేదు, సరైన రీతిలో కొంచెం జరగడానికి కూడా అవకాశం లేదు. ఏది ఏమైనా సరే ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళలో ఒకవైపు నుంచి అడావుడి చేస్తూ ఉంటారు, ఒకవైపు నుంచి తొందర పెడుతూ ఉంటారు. ఇక్కడ అటువంటి తొందర ఏమి లేదు, అటువంటి గొడవ ఏమి లేదు, ప్రశాంతంగా జరుగుతుంది.
మరి మన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకొని వస్తారు. వాళ్ళు చదువుతుంటే మనము ఎంతగానో సంతోషపడుతూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మరి ఇద్దరు వధువు వరుడు సంసారం అనే బడిలోకి వెళ్తున్నారు. మరి వీరు కూడా కొన్ని నేర్చుకోవాలి. మన పిల్లలు వెళ్ళొచ్చినప్పుడు ఏబిసిడీలు ఏ విధంగా చెప్తారో వీళ్ళకి కూడా ఒక 5 మాటలు చెప్తారు. ఏ స్టాండ్ ఫర్, ఏం చేస్తారంటే పెద్దల సంబంధానికి వస్తారు. అటు మచిలీపట్నం వారు వచ్చారు, మా గణసాల వారు వెళ్ళారు. మొదటగా చూసేది ఏంటంటే ఏ స్టాండ్ ఫర్ ఏజ్, వయసు చూస్తారు. అబ్బాయి వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత. అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండకూడదని చూస్తూ ఉంటారు. బి స్టాండ్ ఫర్ బ్యూటీ, అమ్మాయి అందంగా ఉందా, అబ్బాయి అందంగా ఉందా అని చూస్తూ ఉంటారు. సి స్టాండ్ ఫర్ క్యాస్ట్, కులం ఒకటేనా, అది ఇది ఒకటేనా అని చూస్తూ ఉంటారు. డి స్టాండ్ ఫర్ డౌరీ. డౌరీ అంటే ఏంటండి? డౌరీ అంటే ఏంటి? కట్నము. మీరు ఎంత ఇస్తారు, మేము ఎంత పుచ్చుకుంటాం అనేది చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇది బైబిల్లోనే ఉంది. ఈ స్టాండ్ ఫర్ ఎడ్యుకేషన్, మరి అబ్బాయి ఎంత చదువుకున్నాడు, అమ్మాయి ఎంత చదువుకున్నాడు, ఇది చాలా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటారు. నేను సేవలోకి రాకముందు నేను మ్యాథ్స్ లెక్చరర్ని, నా భార్య ఇంగ్లీష్ లెక్చరర్. ఇద్దరము చక్కగా చదువుకున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకున్నారని వాళ్ళ అమ్మోళ్ళు నాకు ఇచ్చారు. అనుకోకుండా నేను సేవలోకి వచ్చేసాను. ఆమె కూడా తన ఉద్యోగాన్ని అనుకొని మరి ఆమె కూడా నాతో సేవా పరిచయంలో కొనసాగుతుంది. ఈ స్టాండ్ ఫర్ ఎడ్యుకేషన్, చదువు అనేది చూస్తూ ఉంటారు. మరి చక్కగా వరుడు ఎంఎస్సి చదువుకున్నాడు, కార్డులో చూశాను. అమ్మాయి వధువు చక్కగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంది. అదేవిధంగా ఎఫ్ స్టాండ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రులు కొంచెం ఒక స్థితిలో ఉన్నారా, తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారని చూస్తూ ఉంటారు. జీ స్టాండ్ ఫర్ గాడ్స్ విల్ అంటారు, అంటే దేవుని చిత్తము. ఇవన్నీ చూసిన తర్వాత ఇది దేవుని చిత్తము అని నమ్ముతారు. ఏది ఏమైనా సరే. ఏ స్టాండ్ ఫర్ అడ్జస్ట్మెంట్, అంటే సర్దుకుపోయేవారుగా ఉండాలి, ఒకరినొకరు సర్దుకుపోయేవారుగా ఉండాలి. బి స్టాండ్ ఫర్ బైండేజ్, అతకబడిన వారు ఉండాలి. నా చేతిలో బైబిల్ ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని తీస్తే నా బ్యాగ్ సరిపోదు. ఇవన్నీ ఏం చేశారు? బైండేజ్ చేసి ఒక్కటిగా ఇచ్చారు. అదేవిధంగా భార్య భర్త ఒకే మాట మీద ఉండాలి. నీ మాటే నా మాట, నా మాటే నీ మాట అన్నట్టు ఉండాలి. సి స్టాండ్ ఫర్ క్రిస్టియానిటీ, అంటే క్రీస్తును కలిగి ఉండాలి. డి స్టాండ్ ఫర్ డెవలప్మెంట్, అభివృద్ధి కలగాలి. ఈరోజు మనకి మన ముందు ఇద్దరుగా కనబడుతున్నారు. మరలా మరుసటి సంవత్సరానికి ఇద్దరు పక్కన ఎవరు రావాలి? పాపో బాబో ఎవరో ఒకరు రావాలి, అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ హల్లెలూయా చెబుదామా? ఈ శారదానగర్ గ్రామస్తులు చాలా మంచివారు. ఎందుకంటే ఒక 3 నెలల క్రితమో 2 నెలల క్రితం మేము వివాహానికి వచ్చాం శారదానగర్. వడ్డే రంగారావు కాలనీ. ఆ రోజు వివాహానికి వచ్చాం మేము. మరి అక్కడ దైవజనులు వివాహం జరిపించారు. నేను, నాన్నగారు కూడా వచ్చాము. ఎజ్రా పాస్టర్ గారు వచ్చారు, అమ్మగారు వచ్చారు. మరి వారి పెద్ద వయసు అని చెప్పి ఎజ్రా పాస్టర్ గారిని తీసుకెళ్ళి లోపలికి కూర్చోబెట్టారు భోజనానికి. అదే క్రమంలో దైవజనులు నన్ను కూడా తీసుకెళ్లారు. బహుశా ఆనంద్ గారి మొహలాగానే కనపడుతుంది, ఆయన అనుకుంటున్నాను నేను ఇప్పుడు కూడా. సేమ్ అట్లాగే ఉన్నారు. ఆ రోజు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మాకు ఎంతగానో చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఏదేమైనా సరే మచిలీపట్నం గ్రామము, మన గణసాల గ్రామము ఈ రీతిగా ఇక్కడ కలవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మరి ఈ సమయాన్ని దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రసాదరావు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. కృష్ణా జిల్లా ఘంటసాల మండలము బాప్టిస్టు సంఘము ఘంటసాలపాలెం చేట్రగడ్డవానిగూడెము గ్రామ కాపురస్తుడు శ్రీ లేటు చావల జయరాజు వెంకటేశ్వరమ్మ కుమారుడు చావల శ్రీనివాసరావు 31 సంవత్సరాల బ్రహ్మచారికిని కృష్ణా జిల్లా బందర్ మండలము దైవ స్వరూపి సంఘము శారదానగర్ వడ్డే రంగారావు కాలనీ గ్రామ కాపురస్తుడు శ్రీ శీలము చిట్టియ చంటి కుమార్తె శీలం లక్ష్మి వయసు 30 సంవత్సరాల కన్యకనిచ్చి 8/6/2025 ఆదివారం ఉదయం 11 గంటలకు వరుని స్వగృహమందు వివాహము జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారు. ఈ వివాహము జరగకూడదని ఎవరికైనా ఏమైనా ఆటంకం ఉంటే ఇప్పుడే చెయ్యి పైకి లేపవలసిందిగా తెలియజేస్తున్నాము. లేదంటే ఇక మీదట మనకి మహిమ కలుగును గాక. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పేసి పాస్టర్ వాక్యం చెప్పారు. బాబు కూడా గ్రీటింగ్స్ కూడా తెలియజేశారు. అన్ని విషయాలు పూర్వకంగా జరిగే కార్యక్రమం అన్ని విషయాలు కూడా ఘనమైన వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించాలని మనసారి కోరుకుంటున్నాను. కాబట్టి
మచిలీపట్నంలో వచ్చేటువంటి వాళ్ళు ప్రకటన గారిని తీసుకొచ్చారండి. లక్ష్మణి స్త్రీని వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉందని చెప్పి మైక్ సౌండ్ పెట్టండి కొంచెం. లక్ష్మీ మీరు శ్రీనివాసాన్ని పురుషుని భర్తనిగా చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉందమ్మా? అభ్యంతరం ఏమీ లేదు. వారిరువురు కూడా అభ్యంతరం ఏమీ లేదని తెలియజేశారు కాబట్టి ఈ వివాహాన్ని ముందు కొనసాగించ ఇష్టపడుతూ ఉన్నాను. నుంచి తల్లిదండ్రులు కానీ నాన్నబాబు గారికి అందుబాటులో ఉండాలని ప్రభు నాకు తెలియజేస్తుంటున్నాను. మీరు కొన్ని ప్రమాణాలు చేస్తారు. ఇంకో మైక్ ఉంటే బాగుంటుంది. సరే, గట్టిగా చెప్పిస్తాను. వినపడకపోతే నాకు వినపడలేదని చెప్పండి, మళ్ళీ చెప్పిస్తాను. శ్రీనివాసరావు అని నేను, శ్రీనివాసరావు అని నేను, లక్ష్మి అని నిన్ను, లక్ష్మి అని నిన్ను, ఇది మొదలుకొని బ్రతుకుకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకునిచుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దలందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. నిన్ను ఇది మొదలుకొని మన బ్రతుకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట, గురువుల ఎదుటను పెద్దలందరి ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. వారిరువురు చేసినటువంటి ప్రమాణాలు దేవునికి అంగీకారమైనవి కాబట్టి దేవుడు జతపరచబడినటువంటి వారిని ఎడదీయకూడదని గ్రంథం చెప్తుంది కాబట్టి వారిరువురిని దేవుడు దీవించును గాక. ఆమేన్. కూర్చోండి. ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివ్వయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము
మా అమ్మాయి నీ చేతులు పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఈ దినాన్ని అప్పగించారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నామను బట్టి స్తుతులు చేస్తున్నాం ప్రభువా. ఏర్పాటు చేయబడినటువంటి జంటను మీరు దీవించండి. పెద్దలుగా తల్లిదండ్రులుగా అప్పగించిన ప్రభు సహాయం దాచండి. చోదకుడు కుటుంబ అధికారులు లేకుండా చేయండి. మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా గొప్పగా విరాస్తరించి రెట్టింపు దీవెన పాత్ర సహాయం దాచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇది మొదలుకొని మన బ్రతుకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, గురువుల ఎదుట, పెద్దలందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. ఓకే. శ్రీనివాసరావు, నిన్ను ఇది మొదలుకొని మన బ్రతుకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించి మీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, గురువుల ఎదుట, పెద్దలందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. మీ ప్రమాణాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తీసేసి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముసుగు తీసేసి చూడి, రెండు చేతులతో లేపి చూడటానికి వెళ్ళినప్పుడు ముసుగు లేదు, ఇప్పుడు ముసుగుంది కాబట్టి ముసుగు తీసి చూసావు కాబట్టి అవునా కాదని కన్ఫర్మ్ చెప్పాలి. రాత్రి చూసావా? అవునా? ఓకే. పెళ్లి చూపులు చూసిన అమ్మాయినంట, నాకేం డౌట్ లేదని శ్రీనివాసరావు చెప్పేశారు. కాబట్టి మంగళసూత్ర ధారణ, మంగళసూత్రం తీసుకురావాలండి. లేసి భార్య శ్రీనివాసరావు లక్ష్మీడు ఈ మంగళసూత్రం ధరించి భార్యగా స్వీకరించబోతుంటుండగా నీ తోడుంచి కాపాడి దీవించమని కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. నాకు నడిపించి సహాయం దయచేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మా పాప కొద్దిగా రాస్తారు కదా ఇలా నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేస్తున్నాను. మరియు జరిగించునని దేవుని ఎదుట, గురువుల ఎదుట, పెద్దలందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
శ్రీనివాసరావు గారికి ఎంత ప్రేమ ఉందో లక్ష్మి గారికి ఎంత ప్రేమ సరికి ఎవరు ముందు వేసుకుంటారు గమనిద్దాం. రెడీ 1 2 3. శ్రీనివాసరావు గారికి ఎక్కువ ప్రేమ అన్నమాట. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనందరికీ మరి ముఖ్యంగా ఈరోజు అతపరచబడినటువంటి నా వరుడు శ్రీనివాసకు వధువు లక్ష్మికి నీ కృప సదాకాలం తోడేళ్ళు కాపాడును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ మరి ముఖ్యంగా ఈరోజు అతపరచబడిన బిడ్డలకు నీ కృప సదాకాలం తోడేళ్ళు కాపాడును గాక. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. డుముకు డుమా డుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి. చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి. చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి. ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. సింగారి చెయ్యందించా ఏనుగమ్మారి సిద్ధం ఉంచా.
పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడదను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను బంగారి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను బంగారి సిద్ధందించా തിരിച്ചേ തിരികെ വിട്ടാൻ വന്നല്ലേ തിരുത്തി വയ്ക്കാൻ വന്നല്ലേ തിട്ടം ഉണ്ടല്ലേ ചേട്ടൻ വന്നല്ലേ ചേട്ട ചെയ്യാ വന്നല്ലേ പേട്ട തുള്ളാൻ വന്നല്ലേ വേട്ടയനല്ലേ கண்ணா அண்டர் கட்டல தண்டர் குண்டர் அண்டர் வண்டர் ஜூட்டு கண்ணா அண்டர் சூட்டு கண்ணா வண்டர் டோட்டு கண்ணா இப்பது ஜோடு அண்டர் சூட்டு கண்ணா வண்டர் டோட்டு கண்ணா இப்பது ஜோடு அண்டர் சூட்டு கண்ணா வண்டர் இப்பது ஜோடு அடி 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 அம்மா சொன்னா மனசிலாயோ அடி 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 ஒன்னா நின்னா மனசிலாயோ
கண்ணிலே நெஞ்சிலே சொல்லடா கண்ணலே சக்கரே என் சக்கரே மெல் மெல்லமாய் செல்லமாய் கொஞ்சதே மௌனமே స్నేహమో ప్రేమమో ఈడిలా నేయమో పేరిలా మాయమో కేవియే సుఖమో యావమే మారదే భూమిదానిదవో చక్కరే 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 கரை மீதிலே இருபாதமாய் வா வாழலாம் வாழலாம் மௌனமாய் தேடலாம் கடமீதிலே விழுத்தூறலாம் நாம் தூறலாம் தூரியே தீரலாம் இருளிருள் பூசிய நெஞ்சாலையில் ஒளி போல் சிரிப்பாய் விரல் விரல் சூடிய நட்பூவென விரலை பிடிப்பாய் சிறுகுடை மீறிய மழை போலவே நாள் போகுதே பெருமரம் வாங்கிய தவம் போலவே வாழ்வானதே ஹே மின்னலே ஹே மின்னலே என் கண்ணிலே நெஞ்சிலே சொல்லடா கண்ணலே உள்ளிலே என் உள்ளிலே மெல் மெல்லமாய் செல்லமாய் கொஞ்சதே மௌனமே స్నేహమో ప్రేమమో ఈడిలా నేయమో పేరిలా మాయమో కేవియే సుఖమో யாவுமே மாறதே பூமிதானிதவோ சக்கரே 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 మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగా
సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకలంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టంటం మంతరు టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతరు టంటం మౌన వీణల మంగళ టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం మధ్యల టంటం మధ్యల టంటం డోలలు పిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దురదోచావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అద్దరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందన ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టంటం మంతరం టంటం మౌన వీణల మంగళం టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతరం టంటం మౌన వీణల మంగళం టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం आरा से प्यारू